దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలకు వీక్షకులకు యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 4 నుండి 6 చరణాలు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొర్ర పెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. ప్రభునందు ప్రియులారా, మోషే పిలిచినప్పుడు, అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు వారి కేకలు విన్నాడు. అయితే ప్రభువు పిలిచినప్పుడు, అనగా యేసు ప్రభు పిలిచినప్పుడు దేవుడు జవాబు ఇవ్వలేదు. నేను నరుడను కాను, పురుగును. పురుగు అనే మాట ఒక ప్రత్యేకమైన ఎర్రని పురుగును సూచిస్తుంది. ఈ పురుగును వచ్చే ఎర్రని రంగు రావాలంటే ఆ పురుగును నలిపేస్తారు. శిలువ మీద యేసు ప్రభు కూడా నలిగిపోయాడు. మన పాపభారం కింద ఆయన నలిగిపోయాడు. ఆయన చిందించిన ఆ ఎర్రని రక్తంకు ఈ దినాన రాజవస్త్రాలు ధరించడానికి కారణమైంది. దేవుని నిత్య కుమారుడైన యేసుక్రీస్తు, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు పురుగు వలె నీ కొరకు నా కొరకు మనందరి కొరకు నలిగిపోయాడు. ఎందుకంటే దేవుని పిల్లలకు మనము పరిశుద్ధత పొందుకోవాలని, ఆ పరిశుద్ధత పొందుకొని ఆయన రక్తంతో కడగబడితే పరిశుద్ధులుగా మార్చబడతామని, కడగబడిన మనము ఆయన మార్గము, ఆయన వాక్యానుసారంగా నడిస్తే, ఆ మార్గంలో మనకు ముందుకు నడిస్తే నిత్య రాజ్యానికి వారసులమని యేసు ప్రభు తానే చెప్పాడు. కనుక ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన మార్గంలో నడిచి గొప్ప దీవెన ఆశీర్వాదాలు నీవు నీ కుటుంబం పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.